ఏమంటున్నాడు? వారి పాపములు క్షమించుమయ్యా. కాబట్టి వారు ప్రార్థన చేస్తారో చేయరో, వారు ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి, క్షమాపణ కోరుకోకుండా ఉండటాన్ని బట్టి వారి మీద పాపము నిలిచి ఉంటుంది. ఏంటమ్మా మాట చెప్తారు. చిన్న బిడ్డలు ఒంటి నిండా మట్టి బురద పూసుకొని వచ్చారు, ఊరంతా తిరిగి వచ్చారు, రోడ్డు మీద దొరికారనుకుందాం. అది ఏమవుతుంది? పట్టాన్ని పాడైపోయి చిన్న బిడ్డలు చెప్తున్నాను నేను, వారికి వారు కడుక్కోగలరా? వారికి వారు శుభ్రం చేసుకోగలరా? అది చూసిన నీవు, తెలుసుకున్న నీవేం చేస్తావు? అది వారి మట్టి కదా, అది వారి మురికి కదా అని ఊరుకుంటావా? నీ బిడ్డ అయింది. నీ బిడ్డ కాకపోతే